వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా హిట్ 70. ఈ స్పెషల్ కార్యక్రమంలో ఈ రోజు మనతో పాల్పంచుకోవడానికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చున్నారు. ఆయన ఎవరూ కాదు, నవ్వుల రారాజు అలీ గారు. మెగా కుటుంబంతో ఆయనకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు. కానీ చిరంజీవి గారితో ఉన్న ఎన్నో అనుభవాలను షేర్ చేసుకోవడానికి ఈ రోజు మన మెగా హిట్ 70లో ఆయన పాల్పంచుకోబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. నమస్తే అలీ గారు. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడడం. ఎంతో మంది ఇంటర్వ్యూస్ చేశారు, మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ రోజు మీరు 99 టీవీ స్టూడియోలో మెగా హిట్ 70లో స్పెషల్ గెస్ట్ గా ఇక్కడ ఉన్నారు. ఆయనతో మీకున్న అనుభవాలు, అనుభూతులు అన్ని షేర్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు అసలు అలీ గారు అయితే, అలీ గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్, అలీ గారి ఫస్ట్ సినిమా ఏదంటే 80% అందరూ సీతాకోకచిలక కదా అంటారు. సీతాకోకచిలకలో మీకు చాలా గుర్తింపు వచ్చింది, కానీ అంతకన్నా ముందే మీరు చాలా సినిమాస్ లో యాక్ట్ చేసి ఉన్నారు. సో ఫస్ట్ మూవీ గురించి మీ మాటల్లో వినాలి అనుకుంటున్నాను. ఫస్ట్ మూవీ నాది పునాది రాళ్ళు. ఎస్. సో అప్పుడు సిమెంట్ చాలా పవర్ఫుల్ సిమెంట్, గట్టిగా బాగా చేసుకున్నాం. అండ్ పునాది రాళ్ళు తర్వాత శోభన్ బాబు గారు సినిమా, అది ఒక హిందీ మూవీ. ఓకే. ఆయన షమీ కపూర్ గారు యాక్ట్ చేశారు. బ్రహ్మచారి అని ఒక సినిమా, దాన్ని తెలుగులో తీశారు శోభన్ బాబు గారు, వాణిశ్రీ గారు. దేవుడు మావయ్య. ఓకే. ఆ తర్వాత రాజేంద్ర గారి డైరెక్షన్లో నిండు నూరేళ్ళు, మిద్దె రామారావు గారు ప్రొడ్యూసర్. 16 ఏళ్ళ వయసు అయిపోయిన తర్వాత ఇమ్మడిగా తీసిన సినిమానే నిండు నూరేళ్ళు. ఆ తర్వాత సిరిమలే నవ్వింది. ఆ తర్వాత నిప్పులాంటి నిజం, విజయ నిర్మల గారు డైరెక్షన్, సిరిమలే నవ్వింది. నిప్పులాంటి నిజం డైరెక్టర్ గారు వచ్చి రాజేంద్ర గారు. అట్టాగా చేసే క్రమంలో యాక్చువల్గా సీతాకోకచిలకలో నేను కాదు, వేరే అబ్బాయిని పెట్టారు. డైరెక్టర్ గారికి ఎందుకో ఆయన సాటిస్ఫై లేరు. సో అందుకోసం మంచి హుషారుగా ఉంటే కుర్రోడు ఇంకా ఉంటే బాగుంటుందని డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారికి చెప్పడం. ప్రొడ్యూసర్ గారు అప్పుడు పీపీ కాల్ అని ఉండేది, సెల్ ఫోన్ లేని రోజుల్లో. ఓన్లీ మా ఇంట్లో కూడా ఫోన్ లేదు అప్పుడు. మా షాప్ పక్కన హోటల్లో ఉండేది, ద్వారకా హోటల్ అని. అక్కడికి ఫోన్ చేశారు. ఎందుకంటే రాయబండ్రి అనగానే ఆలీ తెలుస్తుంది అని చెప్పి ఫోన్ చేస్తే, మళ్ళీ 5 గంటలకు చేస్తాం, వాళ్ళు ఎవరన్నా రమ్మని చెప్పండి అంటే వాళ్ళు వచ్చి చెప్పి వెళ్ళారు. సో వాళ్ళకి ఆ ద్వారకా హోటల్ వాళ్ళకి 3 థియేటర్స్ ఉండేవి రాజమండ్రిలో, రంభా, ఊర్వశి, మేనక. ఓకే. అవి ఏసీ థియేటర్స్ ఆ రోజుల్లో. చిరంజీవి గారి సినిమా ఏదైనా రిలీజ్ అయిందంటే ఆ థియేటర్లో రిలీజ్ అవుతాయి ఎక్కువ అప్పట్లో. సో అట్టాగా సీతాకోకచిలకలో నేను యాక్ట్ చేయటం, అవార్డు రావడం, ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడం, అప్పుడు ఆలీ ఎవరో తెలిసింది. సో అట్టాగా కెరీర్ అక్కడ నుంచి ఊపందుకుంది. ఎస్. ఇంకా ఆ తర్వాత నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఆల్మోస్ట్ ఒక 150 నుంచి 160 మూవీస్ యాక్ట్ చేశాను. ఓకే, గ్రేట్. ప్రతి చైల్డ్ ఆర్టిస్ట్కి ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఇంటికి వెళ్ళాలా, ఇక్కడే ఉండాలా అనేది ఉండేది. అది కమల్ హాసన్ గారికి గ్యాప్ వచ్చింది, ద గ్రేట్ శ్రీదేవి గారికి కూడా గ్యాప్ వచ్చింది, అలాగే తులసి, హరీష్, రోహిణి, అలాగే నాకు, నరేష్ గారికి. నరేష్ గారు అంటే వాళ్ళ మదర్ డైరెక్టర్, ఆ తర్వాత చదువుకున్నారు. బట్ ఏంటంటే మాది ఇక్కడే ఉండిపోవడం వల్ల, వెళితే ఏంటి మన కెరియర్, ఇక్కడే ఉండి ఏదో ఒకటి సాధించాలి అనుకొని చెన్నైలోనే ఉండిపోయాను. నాకు ఒక 14-15 ఆ ఏజ్లో నేను నడుచుకుంటూ వస్తున్నా. ఒక రెడ్ కారు, నెంబర్ 1 సర్ర నా ముందు నుంచి వెళ్ళింది, ఆగింది, మళ్ళీ వెనక్కి వస్తుంది, అలాగే గ్లాస్ దిగింది. అంటే అది ఎలా ఉందంటే ఒక చిన్న సినిమా సీన్లా ఉంటుంది. అది సినిమాటిక్గానే ఉంది మీరు చెప్తుంటే కూడా. నేను ఆగాను, నేను ఇక్కడ ఆగాను, కారు వచ్చింది ఇలాగా, అద్దం దిగింది. చిరంజీవి గారు, ఎలా ఉన్నావు? బాగున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? ఫస్ట్ టైమా మీరు ఆయన చూడాలి? అంతకుముందు కలిసిన సందర్భాలు తెలుసు, నేను తెలుసు. ఎందుకంటే సీతాకోకచిలక ఆ ఏడుద నాగేశ్వర గారు ఫ్యామిలీకి బాగా దగ్గర. ఆల్మోస్ట్ అల్లు రామలింగయ్య గారు ఏడుద నాగేశ్వర గారు ఇంటికి వచ్చేవాళ్ళు. ఏడుద నాగేశ్వర గారు వన్ ఆఫ్ ది పిల్లర్. అల్లు రామలింగయ్య గారు వాళ్ళ అమ్మాయిని చిరంజీవి గారు మంచి
అబ్బాయికి ఇచ్చి మన అమ్మాయి చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన చెప్పడం ఏడుదో నాగేశ్వరరావు గారు అల్లు రామలింగ గారికి ఓకే ఎవరు వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్ని తెలుసుకొని ఓకే చేసి సో అట్టగా పరిచయం ఉన్న ఫ్యామిలీ ఏడుదో నాగేశ్వరరావు గారు. సో ఆ క్రమంలో అలాగా ఎక్కడికి వెళ్తానంటే లేదు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నానంటే దక్కారు ఎక్కువ అన్నారు. ఎక్కాను, ఇంటికి తీసుకెళ్ళారు. సాయంత్రం 5:30-6 గంటల మధ్యలో అది అప్పుడే షూటింగ్ ఫినిష్ చేసుకొని వస్తున్నారు. ఎక్కాను, ఇంటికి తీసుకెళ్లారు. జీడిపప్పు ఉప్మా ఆయన కోసం తయారు చేసి ఉంది. అది 2 కప్పుల్లో ఆయనకో కప్పు నాకో కప్పు వచ్చింది. తిన్నా. చాలా రోజులైంది ఆవకాయ పచ్చడి తిన్నప్పుడు, ఆవకాయ పచ్చడితో. ఆ తర్వాత మంచి టీ, ఆయన ఎక్కువ టీ తాగుతారు, నాకు కూడా మంచి టీ తెప్పించారు, తాగా. ఆ తర్వాత ఇంకేం చేస్తున్నాం అన్నారు. ట్రయల్స్లో ఉన్నాను, నేను కూడా నీలాగే ట్రయల్స్లో ఉన్నాను. అప్పట్లో వస్తుంది, ప్రతివాడికి ఒక టైం వస్తుంది అని చెప్పారు. ఉంటానన్నా అని వచ్చేసాను. ఆ తర్వాత ఎమ్మెల్యేలో నేను హీరో అని తెలవగానే నాకు చెక్కు రాగానే చిరంజీవి గారి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో కనుక్కొని పద్మాలయ స్టూడియోలో సాంగ్ జరుగుతుంది. ఎస్పి పరశురామ్, శ్రీదేవి గారు, రవిరాజ్ పిల్లిశెట్టి గారు నాకు చాలా ఇష్టమైన డైరెక్టరు, నేనన్నా చాలా ఇష్టపడతారు. సో వీళ్ళందరూ అక్కడే ఉన్నారు, నాకు కావాల్సిన వాళ్ళందరూ అని చెప్పి వెళ్ళి చెప్పగానే వెరీ గుడ్, గుర్తుందా నీకు అన్నారు. నాకు గుర్తుందన్నాను. ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికీ 1265 సినిమాలు అయిపోయినాయి, 6 భాషలు. నైస్. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, నేపాలీ. సో అండ్ అంతేకాకుండా చిరంజీవి గారి కాంబినేషన్లో వస్తే చంటబ్బాయి చెన్నైలో జరుగుతుంది. చిరంజీవి గారే బ్రహ్మానందం గారికి పరిచయం చేసింది. అవును, ఆ సినిమా అప్పుడు. ఆ సందర్భం కూడా చాలా కామెడీగా ఉంటుంది కదండి. అలే బ్రహ్మానందం అని ఫేస్ చూసా, ఘాటు, 2-3 మర్డర్ చేసినట్లు లేడు. లేదులేండి అన్న, మనిషిని చూస్తే కొంచెం అలాగే ఉన్నాడు. బట్ అనగానే కట్ చేస్తే అసలు ఆహనా పెళ్ళంట ఆ సినిమా తర్వాత బ్రహ్మానందం గారు అసలు ఇండియన్ చార్లీ చాప్లిన్ చెప్పాలంటే. ఇప్పుడు కూడా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఎరా ఎక్కడున్నావు అన్నా వస్తానంటే ఒక 5 నిమిషాలు కూర్చుందాం, ఇలా ఉంటుంది మా బాగుండి. చిరంజీవి గారికి బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం. ఎక్కడ కనిపించినా కూడా ఇక అందుకోసం రీసెంట్గా వాళ్ళ అబ్బాయి ఆడియో ఫంక్షన్కి కూడా టక్కని రావటం అండ్ అలా పరిచయం. ఆ తర్వాత సినిమాలు యాక్ట్ చేయటం. ఒకరోజు లేడీ గెటప్లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు అక్కడ చంటబ్బాయి టైంలో. నేను వెళ్ళి ఎవరి హీరోయిన్ కొత్త అమ్మాయి అనుకున్నా. దగ్గరికి వెళ్ళా, చూస్తే లేడీ గెటప్లో చిరంజీవి గారు కూర్చొని ఉన్నారు. సాంగ్లో ఉంటారు, ఆ సాంగ్లో చంటబ్బాయిలో. ఆ తర్వాత యముడికి మొగుడు అరకు వ్యాలీలో షూటింగ్. మేము చెన్నైలో చేసాం, వైజాగ్లో షూటింగ్ చేసాం. తర్వాత అరకు వ్యాలీలో ఫైట్ జరుగుతుంది. బస్సులో మేము ఉంటాం. అంటే కష్టజీవి అని అప్పుడు నిజంగా నాకు అనిపించింది. ఎస్, అంత సులభంగా ఎవరికి స్టార్డమ్ రాదు. బస్సులో మన హ్యాండిల్ పట్టం కదా, 2 హ్యాండిల్స్ ఉంటాయి, అది చాలా దగ్గరికి ఉంటాయి. బస్సు అనేదే ఇంత ఉంటుంది. ఇటు కుర్చీలో ఇటు ఉంటాయి కూర్చోడానికి, ఇటు చైర్స్ ఉంటాయి, మధ్యలో హ్యాండిల్ ఉంటుంది. అందులో అవతల వ్యక్తిని కొట్టి ఈ 2 చేతుల మధ్యలో నుంచి ఇలాగా టర్న్ అయ్యి దిగి వెనకాల వాళ్ళని అటాక్ చేయాలి. ఇది షూటింగ్ చేస్తున్నాం. షూటింగ్ చేస్తుంటే అంటే దిగేటప్పుడు చైర్ తగిలి టేక్ కట్ అయింది. మళ్ళీ ఇలా వెళ్తున్నప్పుడు ఈ చేతిలో నుంచి ఈ కాలు వచ్చింది, దిగడం కష్టం. ఇలాగ 3 టేకులు అయిన తర్వాత కింద నుంచి ఒకడు కామెంట్ చేశాడు, ఇది కూడా చేయలేకపోతున్నాడు అన్నాడు. అని చూసి రేయ్ దారా నువ్వు
నువ్వు చేయి అన్నారు, పారిపోయాడు. ఆ కష్టం అనేది ఒక యాక్టర్కే తప్ప చూసేవాడికి తెలియదు. అంటే మేబీ కష్టపడితేనే ప్రతివాడికి ఫలితం దొరుకుతుంది, కానీ అంత స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కష్టపడాలి అనే ఆలోచన నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు కూడా స్టిల్ సాంగ్ షూటింగ్స్లో కానీ, ఫైట్ సీన్లప్పుడు కానీ, సీన్స్ చేస్తున్నప్పుడు కానీ ఉక్కబోస్తుంది, చిరాగ్గా ఉంది అని ఎప్పుడు ఫేస్లో కనిపించదు. ఆయనది ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన ఏంటంటే, నాకు ఈ సబ్జెక్ట్కి నన్ను ఎన్నుకున్నారు, నేను న్యాయం చేయాలి. దట్స్ ఇట్. అదే కాన్సెప్ట్. ఊరికే అయిపోరు కదా మరి మెగాస్టార్లు. సూపర్ నుంచి మెగాస్టార్ అంటే అది కష్టం, కష్టే ఫలి అంటారు కదా. భగవంతుడు నిజంగా ఆయనకి చాలా ఓపిక ఇచ్చాడు. అండ్ అందుకోసం ఇప్పుడు కూడా ఏ పాట వచ్చినా కూడా పిల్లలు ఆటోమేటిక్గా బాడీలో వచ్చేస్తుంది అది డ్యాన్స్. అండ్ ఆ తర్వాత మళ్ళీ చాలా కాలం తర్వాత ఎంట్రీ, బాస్ ఇస్ బ్యాక్, ఖైదీ నెంబర్ 150 కాంబినేషన్ ఫస్ట్ డే చాలా ఆనందపడిపోతున్నారు. ఇది కాదురా మనకు కావాల్సింది, ఈ వాతావరణం, ఇదేరా అన్నాడు ఆయన. మీ ఇద్దరే ఉన్నాం, ఎవరు లేరు పక్కన. మీ ఇద్దరు కూర్చున్నప్పుడు ఒక అంటే లైటింగ్ జరుగుతుంది, ఒక అరగంట సేపు మాట్లాడుకున్నాం. తర్వాత ఈజ్ ఎ గుడ్ ఫాదర్, ఈజ్ గుడ్ బ్రదర్, గుడ్ హస్బెండ్ అండ్ గుడ్ ఫ్రెండ్. ప్రతి చిన్న ఆర్టిస్ట్ని కూడా పక్కన తీసుకొచ్చి కూర్చోబెట్టి భుజం తట్టే స్టార్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. వీడి దగ్గర టాలెంట్ ఉంది, వీడు మామూలుడు కాదు అంటే ఎంకరేజ్మెంట్ మామూలుగా ఉండదు, అద్భుతంగా ఉంటుంది. ఈ రోజున బ్రహ్మానందం గారికి ఆ ఎంకరేజ్మెంట్ ఇవ్వటం వల్లే ఆయన హాస్య బ్రహ్మ అయ్యాడు. అండ్ తర్వాత ఇక ఏదైనా ఒక వీడు మంచి డైరెక్షన్ చేశాడు అంటే ఇంటికి పిలిచి సన్మానం చేయడం, ఇంటికి పిలిచి అప్రిషియేట్ చేయడం. అరే సినిమా చూశాను, చాలా బాగుంది, వెరీ గుడ్, కష్టపడు, ఇంకా బాగా కష్టపడు. ఆ తర్వాత నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇల్లు అలా చూస్తుంటాను. ఏంట్రా చూస్తున్నావు అని, ఏదైనా ఇంట్లో మీ కష్టం కనబడుతుంది, అంతే కదరా, ఇదే కదా మనకు కావాల్సింది. ఎక్కడి నుంచి వచ్చాం, ఏం తీసుకెళ్తాం, ఏమీ లేదు, ప్రేమ, అభిమానం, ఆత్మీయత తప్ప అని ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు. ఆయనతో పాటు కూర్చుంటే నాట్ ఓన్లీ సినిమా గురించి, ఫ్యామిలీ గురించి అండ్ కొన్ని విషయాలు చెప్తారు, ఎలా ఉండాలి మనం, ఎలా ఉండకూడదు అనే విషయాలు. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ ఆ విషయంలో మాత్రం టాప్. ఆ తర్వాత ఎప్పుడైనా ఎక్కడున్నావు అనే, ఏం లేదు సరదాగా ఇంటికి పిలిచాను కొంతమందిని, నువ్వు గుర్తుకొచ్చావు, నువ్వు కొట్రా అన్న. సార్ నాకు అలవాటు ఏంటంటే నేను ఉత్తు చేతులు వెళ్ళను. ఆయనకి సేమియా పాయసం అంటే చాలా ఇష్టం. అది ఎప్పుడంటే రంజాన్ నెలలో చేస్తారు కదా, షీర్ ఖుర్మా అంటారు, అది తీసుకెళ్తా. అరే మీ వదినకి ఇచ్చేయంట, లోపలికి వెళ్ళి సాఫ్ట్గా. ఆ తర్వాత మేము ఒక్కటి నాకు ఇప్పుడు కూడా గుర్తుకొస్తే కళ్ళీళ్ళు వస్తాయి. ఆలీబాబా అరడజన్ దొంగలను సినిమా చేస్తున్నాం, అవును, అది క్లైమాక్స్. అప్పుడు ఒక మేనేజరు పరిగెట్టుకుంటూ వచ్చాడు, వచ్చి ఏదేదో చెప్పేస్తున్నాడు, ఏడ్చేస్తున్నాడు. అని ఈవీ గారు ఏంటి సార్, ఫ్లైట్ సార్ పడిపోయింది సార్, ఎవరు లేరు సార్, అందరూ పోయారు సార్ అంటున్నాడు. అసలు మాట రావట్లేదు నోట్లో నుంచి. ఇమ్మీడియట్గా ప్యాకప్ చేశాం. అంటే భగవంతుడు ఎంత గొప్పవాడు అనేది నిజంగా తెలుస్తుంది. అంటే మీకు కూడా తెలుసు, అది వెంకటగిరి దగ్గర అవునవును ఒక ఫ్లైట్, పొలాల్లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, కోడరామకృష్ణ గారు, శ్రీహరి గారు, విజయశాంతి గారు, ఆయన పేరు ఇంకా గుర్తుంది, పైలట్ పేరు మల్లా. నిజంగానే అప్పుడు వీళ్ళందరినీ మనం సేవ్ చేయాలి అనే ఉద్దేశంతో
పెట్రోల్ అంతా అయిపోయిన తర్వాత ఒక మెత్తగా ఉండే ప్రాంతంలో ఆ ఫ్లైట్ దింపేయటం. అంటే ఇప్పుడున్న చాలామందికి యూత్కి మేబీ తెలియకపోవచ్చు, నాకు తెలుసు కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. అవునవును. నిజంగానే అతను బల్లా కాదు, బాబానే. అతను బాబానే నిజంగానే ఆ రూపంలో వచ్చి వీళ్ళందరినీ కాపాడాడు అనుకుంటాను. ఎందుకంటే సాయిబాబా భక్తులు కాబట్టి ఎప్పుడు బాగా నమ్ముతారు నిజంగానే. అప్పుడు ఆ తర్వాత పైలట్కి వీళ్ళందరూ కలిసి అప్పుడు చోలా హోటల్ అని చెప్పి మద్రాసులో ఉంటే సన్మానం చేశారు. ఆ తర్వాత ఇక అక్కడి నుంచి అమ్మయ్య వీళ్ళందరూ సేఫ్ అని తెలిసిన తర్వాత ఒక 2 days అయితే షూటింగ్ ఆపేశారు. అప్పుడు తెలియదు కదా ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూగా భగవంతుడి నిజంగానే చాలా గొప్పోడు అంతే. ఆ తర్వాత మళ్ళీ నిజంగా ఇప్పుడు మేకప్ మెన్ శివ, షాజీ అంటే కాస్ట్యూమర్. ఓకే. ఒక యాక్టర్గా నేను కూడా అన్ని కంట్రీలు వెళ్ళా. ఆయన మేకప్ మ్యాన్గా ఆయన కాస్ట్యూమర్గా ఉండటం వల్ల అన్ని కంట్రీలు వాళ్ళు చూడగలిగారు. ఎందుకంటే సాంగ్ అంటే ఫారిన్ కంట్రీ, ఆయన ఏ కంట్రీకి వెళ్తే అక్కడికి వెళ్ళాల్సిందే అంతే. ఇప్పుడు ఒక హస్బెండ్ మీద చేయి వేసేది భార్య, నెక్స్ట్ మేకప్ మ్యాన్, కాస్ట్యూమర్. అండ్ ఇంకోటి కూడా చెప్తా, అదేంటంటే అన్నపూర్ణ సెవెన్ వెనకాల మన స్టూడియో వెనకాల అది ఖాళీ ప్లేస్. అది అక్కడ బిగ్ బాస్ ఓపెనింగ్ కింద నుంచి ఒక క్యూబికల్ అంటే స్టేజ్ కాడి నుంచి ఒక క్యూబికల్లో ఆయన ఉంటారు. ఆ క్యూబ్ అలా పైకి వస్తుంది, ఆ డోర్ అలా ఓపెన్ అవుద్ది. ఆ డోర్లో నుంచి వచ్చేసి ఒక చిన్న మ్యూజిక్ మీద ఒక 4 స్టెప్పులు వేసి కోట్ తీసి ఇలా అని ఇలా ఇసిరారు. ఆ ఓపెనింగ్కి నేను వెళ్ళా. ఆ కోట్ మీరు పట్టుకుంటారు? నాకు వచ్చింది. అది అన్నది అనుకోకుండా వచ్చిందా? నాకు దొరికింది. ఓపెనింగ్కి వెళ్ళా, నాకు దొరికింది, నేను వేసుకున్నా, ఇంటికి వెళ్ళిపోయా. స్వాతి బచ్చు సినిమా చూసారా మీరు? దాంట్లో నీకు ఉద్యోగం ఇస్తాను రేపు పొద్దున వచ్చి అంటారు సోమాంజలి గారు. అనగానే పొద్దున్నే కమలాసనం వెళ్ళిపోయి ఇంటికాడ చెప్పాను కదా ఉద్యోగం చూస్తాను, అప్పుడే వచ్చావేంటి రేపురా అనగానే మళ్ళీ పొద్దున్న 6 గంటలకి, రాత్రి సాయంత్రం ఈవెంట్ అయిపోయింది, పొద్దున్న 6 గంటలకి షాజీ అనే వ్యక్తి బెల్ కొట్టాడు 6 గంటలకి. ఏం షాజీ, అదే రాత్రి మీరు కోర్టు మీకు దొరికిందంట, అది కంటిన్యూటీ, ఇంకోటి తయారు చేసి మీకు ఇస్తాను, మీకు నచ్చిందా అన్నాడు. లేదు ఇలా ఇసిరేశారు కదా, లక్కీగా అది నాకు దొరికింది, నాదే అనుకున్నా, అది ఇంకోటికి ఎవరికైనా దొరుకుంటే వెళ్ళిపోయేది కదా, అప్పుడు ఏం చేసేవాడు అన్న. మనం ఏం చేస్తాం సార్, మీకు దొరకడం నిజంగా నా అదృష్టం అన్నాడు. అయితే వెరీ గుడ్ అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చేసా. యాజ్ ఇట్ ఈస్ సీను సినిమాలో ఉంటుంది. అవునవును, బిగ్ బాస్లో. అదే మీరు చెప్పగానే గుర్తొచ్చింది, సేమ్ ఇసరడం, ఆ పట్టుకోవడం అదంతా కూడా సేమ్. అన్నయ్య వెళ్ళి చెప్పా, అన్నయ్య కోర్టు ఇవ్వలేదంటే, అరే షూటింగ్ అయిపోయిన తర్వాత తీసుకోరా అన్నారు. షూటింగ్ అయిన తర్వాత ఇచ్చారు కూడా నాకు. ఆల్మోస్ట్ ఇది 90 ఆల్మోస్ట్ ఒక 30 years బ్యాక్ అంతే, 97, 98 అప్పుడు జరిగింది ఓపెనింగ్ది. సో అట్టగా అంటే చెప్పాలంటే 10 ఎపిసోడ్లు ఉంటాయి మెగాసాగర్ గారు. అవునవును, మీకు వాళ్ళ ఫ్యామిలీతో చాలా అనుబంధం. అలీ గారు అని అంటే మెగా ఫ్యామిలీ అందరిలో కూడా ఒక స్పెషల్ మీకు ఉంటుంది రికగ్నైజేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే హనీ పెళ్ళి, ఓకే, అరే సంగీత్ ఉంది మన ఇంట్లోనే, నువ్వు రావాలి అనే మన ఇండస్ట్రీ నుంచి అందరినీ పిలిచాను రా, మన హీరోస్ అని, కొంతమంది హీరో ముంబై నుంచి ఎవరు వస్తున్నారు అంటే 2-3 చెప్పాను వస్తున్నారు అని. అంటే ఐశ్వర్యకి చెప్పారా అన్న. ఐశ్వర్య అన్న వస్తుంది అంతే అన్న. వస్తుందా, ఎలా వస్తుంది, నేనే అన్న. ఓకే, నేను ఐశ్వర్య. నాకు ఇప్పుడు స్ట్రైక్ అయింది ఎందుకు, అరే ఇదేదో బాగుందిరా కాన్సెప్ట్,
నువ్వు ఎవరికి చెప్పకు, నువ్వు వస్తున్నట్టు నేను ఎవరికి చెప్పను అని శివ అండ్ షాజీ నాకు రెడీ చేశారు లేడీ గెటప్. అప్పుడు ఒక సాంగ్ చాలా ఫేమస్ అయింది, కజరారే ఆ పాట. నేను సస్పెన్స్లో పెట్టాను. ఈరోజు హనీ సంగీత్కి ఐశ్వర్యరాయ్ వచ్చింది అన్నాడు. ఇది ఎలా అయిపోయింది? శంకరదాద MBBS లో ఐశ్వర్య వచ్చింది అలాగే చెప్పగా అందరూ అన్నారు. మ్యూజిక్ స్టార్ట్ అయింది. నేను మొహం చూపించలా, ఓన్లీ హలో దుప్పట్టా ఉంది, బ్యాకే కనిపిస్తుంది. అందులో ఒక ముందు ఒక హమ్ వస్తుంది, అని వస్తుంది. రాగానే అందరూ నేనే అనుకున్నారు, అంటే ఐశ్వర్య వచ్చేసింది నిజంగానే అనుకున్నారు. కట్ చేస్తే కజరారే అనగానే తీసా. అయ్యి మొత్తం అందరూ కింద పడిపోయారు. మొత్తం ఫ్లాట్ చేశారు అసలు నవ్వి నవ్వి నవ్వి. ఆ డాన్స్ లో చిరంజీవి గారు వచ్చి వెనక నుంచి నన్ను బాలకృష్ణ గారు ఉంటారు. తర్వాత ఆ ఫోటోలో వెంకటేష్ గారు ఉంటారు. ఆ ఫోటో ఒకటి నాకు పంపించారు మ్యారేజ్ అయిన మధ్యలో మీరు పెట్టుకొని వాళ్ళందరూ చుట్టూ ఉన్న ఫోటో. అసలు ఆ సీన్ అప్పట్లో మేరే కారే కారే అవునవును. సో అట్టగా అది చాలా 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 అనుభూతులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవును. ఆయన్ని మీరు ఫస్ట్ అంటే మనందరికి ఫస్ట్ ఆయన సుప్రీం హీరో, ఇప్పుడు మెగాస్టార్. మీరు ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా దగ్గరగా చూసిన వ్యక్తి. అంటే చెన్నై నుంచి ఇప్పుడున్న హైదరాబాద్ వరకు, అప్పుడున్న సుప్రీం హీరోకి ఇప్పుడున్న మెగాస్టార్ కి మీరేమైనా తేడాలు గమనించారా? అదే ప్రేమ, అదే పాలకరింపు, అంతే తప్ప ఏమీ ఎప్పుడు కూడా ఇంత కూడా ఉండదు తేడా. అది. అండ్ రీసెంట్గా ఎవ్రీ ఇయర్ మా ఇంటికి ఆవకాయ పచ్చడి, మోడి పళ్ళు వస్తాయి. ఇప్పుడు రీసెంట్గా అత్తమ్మాస్ కిచెన్ నుంచి పళ్ళు, చిన్న జాడీలో ఆవకాయ, ఒక బాక్స్ నిండా మామిడి పళ్ళు ఎప్పుడు వస్తుంటాయి. అంటే ఏదైనా స్పెషల్ ఉంది మా ఇంట్లో ఈరోజు ఉంది అంటే ఫస్ట్ కాల్ వెళ్ళేది ఆయనకి, బాస్కే అని. అంటే పంపించు, ఓ చూపు చూద్దాం, సో అట్టా వెళ్తుంటుంది. ఓకే. ఆయన్ని అంటే మీరు కూడా చాలా, అంటే ఐ మీన్ మీ ఇంట్లో కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి అండ్ చాలా ఈవెంట్స్ కి కూడా బాస్ ని ఇన్వైట్ చేయడం, ఆయన రావడం, అప్పుడైనా హ్యాపీ మూమెంట్ ఉండడం. అయ్యో, నేను వెళ్ళగానే మా అమ్మాయి పెళ్ళికి విత్ ఫ్యామిలీ అంటే ఆయన టైం చెప్పారు, కరెక్ట్ టైంకి వచ్చారు, మా బిడ్డని ఆశీర్వదించారు, వెళ్ళారు. అండ్ ఇంకోటి చెప్తా, అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ బర్త్డే మా అమ్మాయిది 99. అప్పుడే చెన్నై నుంచి వచ్చి 6 months 7 months అవుతుంది, అంటే మొత్తానికి షిఫ్ట్ అయిపోయారు. సో అప్పుడు ఫస్ట్ బర్త్డేకి వచ్చారు. నేను అదే చెప్పా ఆ రోజు స్టేజ్ మీద, దీని బర్త్డేకి వచ్చారు, దీని పెళ్ళికి కూడా వచ్చారంటే చాలా, ఆయన కూడా చాలా చాలా ఇదే కదా మనకు కావాల్సింది అన్నారు. ఆయనతో మీరు అంటే చాలా సినిమాలు చేశారు, ఏదైనా సినిమాని మిస్ చేసుకొని బాధపడ్డ సందర్భం ఉందా? అంటే డేట్ కుదరక ఒక సినిమా అయితే నాకు మిస్ అయింది. అల్లుడా మజాక. ఓకే. బ్రహ్మానందం గారు క్యారెక్టర్. అది మీరేనా? అది చెయ్యాలి, అది లేడీ గెటప్ ఉంటుంది దాంట్లో, ఆయనతో పాటు జర్నీ. అది ఇదైతే బాగుంటుంది అని అప్పటికి చాలా ట్రై చేశాను. నేను అప్పుడు ఎక్కడ ఇరుక్కుపోయానంటే ముత్యాల సుబ్బయ్య గారిది అమ్మాయి కాపురం సినిమా. ఓకే. అది ఒంగోలులో షూటింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ నేనే హీరో ఆ సినిమా. అవునవును, చూసాను. ఆ సినిమా అయిన తర్వాత నాకు ఉత్తమ ద్వితీయ కథానాయకుడు నంది అవార్డు వచ్చింది. ఫస్ట్ జగపతి బాబు గారికి వచ్చింది, శుభాకాంక్షలు. ఆ తర్వాత నాకు వచ్చింది, డైరెక్టర్ గారికి వచ్చింది, ప్రొడ్యూసర్ గారికి వచ్చింది, ఇక్కడే హైదరాబాద్లోనే. అది ఒకటి మిస్ అయ్యాను, బా చేసుంటే బాగుండేది అని ఉండేది. ఫుల్ లెంత్ కామెడీ అసలు. తర్వాత లేడీ గెటప్ మీరైతే ఇంకా బాగా సూట్ అయ్యే వాళ్ళే, చట్ట బుగ్గలు వేసుకొని. ఇప్పుడు అదే మళ్ళీ లేడీ గెటప్ ఖైదీ 150లో. యాక్చువల్ గా తమిళ సినిమాలో చూస్తే ఎక్కడ మీకు కామెడీ ఉండదు, చాలా సీరియస్ ఫిల్మ్ అది, చాలా సీరియస్. కత్తియా మూవీ తమిళ్లో, కత్తి అనుకుంటాను. సో అది లేదు, వీళ్ళు ఉన్నారంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అని పర్చూరి వెంకటేశ్వరరావు గారిని, గోపాలకృష్ణ గారిని కూర్చోబెట్టి, అన్నయ్య ఏదైనా చేస్తే బాగుంటుంది, బ్రహ్మానందం, అలీ, రఘుబాబు మధ్యలో ఏం చేస్తే బాగుంటుంది
అని ఇద్దరు అన్నదమ్ములను అడిగితే వాళ్ళు ఒక 2 days టైం ఇవ్వండి అని వచ్చి ఇలాగా బ్రహ్మానందం గారిని, ఎందుకంటే మిమ్మల్ని డబాయిస్తుంటాడు, ఇట్లాంటి వ్యక్తిని ఎలా సైలెంట్ చేయాలి అనేది ఇలా పెట్టి ఆలీ ఉన్నాడు కాబట్టి ఒక లేడీ గెటప్ పెట్టి ఇలా చేసి ఫోటో తీసి ఇది చూపిస్తే అవతల క్యారెక్టర్ సైలెంట్ అయిపోద్ది, అలా చేద్దామంటే ఎస్ డన్ అన్నారు అంతే. సుష్మిత గారు నా డ్రెస్ రెడీ డిజైన్ చేసి అలా తీసుకొచ్చారు. ఆ సీన్ ఫుల్ కామెడీ అసలు. అంటే మీ పాత్ర కూడా అంటే ఎప్పటికప్పుడు మీరు ఎందులో లేడీ గెటప్ వేసినా కూడా ఫ్రెష్ గా, అంటే ఈ సినిమాలో కూడా చూసినాక అందరు చాలా ఎంజాయ్ చేశారు. అరే పడింది కదా గెటప్ అన్నట్టు లెవెల్లో బాగా ఎంజాయ్ చేశారు అసలు ఆ సీన్ కూడా మొత్తం. గెటప్ వేస్తున్నప్పుడు హీరోయిన్ కి ఫ్యాన్ పెట్టండి అనేవారు. లేడీ గెటప్ వేసుకున్నా కదా, కష్టం ఏంటో నాకు తెలుసు, ఫ్యాన్ పెట్టుకో. సో అట్టగా ఆయన సెట్ లో ఎలా ఉంటారండి? అంటే చాలా సరదాగా సీరియస్ గా ఏమి, బట్ ఏదన్నా ఒక సెంటిమెంట్ సీన్ కానీ సీరియస్ సీన్ కానీ ఉంటే జోక్లేరు, ఆ క్యారెక్టర్ లో ఉంటారు. ఎప్పుడైనా కోపడ్డ సందర్భం మీకు గుర్తుందా? జనరల్ గా చిన్నపిల్లడికి కూడా కోపం వస్తుంది, ఆయనకి ఎందుకు రాదండి, అంతేగా. బట్ ఏంటంటే వాంటెడ్ గా కోపం కాదు, అది డిస్టర్బ్ చేయకూడదు. ఇది షూట్ జరుగుతుంది. ఇప్పుడు ఇంతమంది క్రూ ఉన్నారు, ఒక నిర్మాత మనల్ని నమ్ముకొని ఇంతమందికి డబ్బు ఇస్తున్నారంటే మనం న్యాయం చేయాలి. మనం ఏదో సరదాగా పిక్నిక్ రాలేదు, మనం షూటింగ్కి వచ్చాం, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్పారు తప్ప ఎప్పుడు కూడా అది లేదు. అందుకే ఆయన ప్రొడ్యూసర్స్ మనిషి అనేవాళ్ళు. ఒకప్పుడు నిజంగా ప్రొడ్యూసర్ అంటే ఆయన ఒక దేవుళ్ళ కొలిచి ఆయన కోసం ఎంతో కష్టపడి, ఆయనకి ఎన్ని దెబ్బలు తగిలినా కూడా ఎంత ఇదైనా కూడా ప్రొడ్యూసర్ కోసం కష్టపడి చేసిన వ్యక్తిలో ఆయన మొదటగా చెప్పుకుంటారు చాలా మంది. అలా మీరు కూడా చాలా దగ్గరగా చూసి ఉంటారు. అంటే ఆయన కాళ్ళకి మోకాలకి దెబ్బలు తగిలినా కూడా రిపీటెడ్ గా డాన్స్ చేసిన నేను పాన్ తినేవాళ్ళు, పాన్ ఓకే ఆట కావాలా పాట, ఆ సాంగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళా అన్నారు అని వెళ్ళా, కారు వేసుకుని వెళ్ళి టప్పని తీసుకొచ్చా. ఆయన ఫస్ట్ బీచ్కి వస్తున్నప్పుడు పాన్ వేసుకొని ఆ లుంగి అలా పెట్టేలాగా చేస్తుంటారు కదా, ఆ పాన్ కోసం ఆపారు ఆ షాట్. దాని తర్వాత ఏమైనా ఉంటే తీ అన్నారు. ఆ పాన్ వచ్చింది, అప్పుడు బ్యాక్ పెయిన్ ఇంజక్షన్ చేసుకొని పెయిన్ రాకుండా సాంగ్ చేశారు. ఎందుకంటే షూటింగ్ ఆగిపోకూడదు. నాకు ప్రాబ్లం ఉంది, ఒక 1 week రెస్ట్ ఇవ్వండి, నేను మళ్ళీ వస్తాను అని చెప్తే ఎవరు ఏం మాట్లాడరు. సో అలాగా వచ్చి సాంగ్ చేశారు. నిజంగా భలే, పక్కన బాధ వేసింది, ఒక పక్కన ఆనందం వేసింది. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళా ఫిజియోథెరపీ చేయించి. ఎందుకంటే డూప్ లేకుండా ఆయన ఫైట్లు చేసేవారు. ఒక జీప్ షాట్ ఉంది బిగ్ బాస్లో, డూప్ చేయొచ్చు, అది ఎవరికి తెలియదు, అది నేను చేస్తా అని తప్పని చేశారు చెన్నైలో షూటింగ్లో. వర్షం అంటే వర్షంలో అది క్లైమాక్స్ నడుస్తుంటుంది, ఆర్టిఫిషియల్ వర్షం. అది అంత ఆర్టిఫిషియల్ వర్షం అయినా తడుస్తూ ఫుల్ డే ఏ వ్యక్తి ఉంటాడు కదా, ఆయన తడుస్తూనే ఉన్నారు, వస్తున్నారు, షార్ట్ చేస్తున్నారు, మధ్యలో టీ తాగుతున్నారు, వస్తున్నారు, షార్ట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు మాకు గ్యాప్ దొరుకుతుంది, మేము మామూలుగా వర్షం లేని చోట వెళ్ళి కూర్చుంటున్నాం అని. లేదు, అలాగే ఉన్నారు అంతే ఆయన. ఇలాగే మీలాగే ఒక వ్యక్తి మాటలో నేను విన్నాను, ఆయనకి ఏదో కాలుకి సర్జరీ కూడా అయింది, ఇంక మీరు డాన్స్లు కొంతకాలం ఆపాలి, ఇలా చేయకూడదు అని కూడా అంటే కూడా లేదు అని చెప్పి ఆయన మళ్ళీ బెడ్ రెస్ట్ తీసుకొని మళ్ళీ యథావిధిగా డాన్సులు చేసిన సందర్భం. చెప్తున్నాం కదా, ఏం వచ్చినాక అసలు ఆగేదే లేదు, అంతే చేయాల్సిందే, అంతే కమిట్మెంట్ అంతే. ఆ కమిట్మెంటే ఈ రోజున మెగాస్టార్. బేసిక్ గా ఆయన స్క్రీన్ లో చూసినప్పుడు అందరూ కూడా ఫస్ట్ డాన్స్ కి ఫిదా అయిపోతారు, తర్వాత మీరేమనుకోకపోతే మీరు పక్కనున్నా కూడా ఆయనలో ఒక డిఫరెంట్ కామెడీ యాంగిల్ ఉంటుంది. డెఫినెట్ గా నేను ఇప్పుడు చెప్తాను కదా, అత్తకి ఎప్పుడు అమ్మాయికి మొగుడు, ఆ తాగుబోతు సీన్ ఉంటుంది, నా ముక్కు మీదే వేలు పెట్టి, అది అసలు సూపర్ సీన్. అది ఎప్పుడు కనిపించినా కూడా మా పలకరింపు ఎలా ఉంటుందంటే ఓన్లీ ఐస్తోనే ఉంటుంది అంటారు, అంటానే ఏం లేదు అంతే, అర్థమైంది అని అంతే. సో అట్టగా ఇంకా లేదు అంటే
గ్యారంటీగా పిలిచి పక్కన నుంచోబెట్టి మామూలుగా స్టేజ్ మీద కొంతమంది మైకిల్ మదన్ కామరాజులు ఉంటారు, మైక్ పట్టుకుంటూ వదలరు. వాళ్ళు ఎవరైనా ఒక పావు గంట పైన మాట్లాడితే ఆయన నన్ను చూస్తారు, నేను ఆయన చూస్తాను, అంతే. అయితే మీరు కళ్ళతోనే చాలా మాట్లాడుకుంటారు, ఇదైతే ఎవరికి తెలియదు. ఇది చూపులు కలిసిన శుభవేళ అని. మీ ఇద్దరు చూపులు అలా కలుస్తాయి. సో అట్టగా అయిపోయింది ఆల్మోస్ట్ 45 years. బేసిక్ గా అంటే ఆయన స్క్రీన్ లో ఇందాక మీకు చెప్పినట్లుగా డాన్స్, తర్వాత ఆయన కామెడీ, డైలాగ్ డెలివరీ, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎక్కువ డాన్స్. సో మీరు బేసిక్ గా ఆయన స్క్రీన్ లో చూసినప్పుడు ఏది ఎంజాయ్ చేస్తారు ఆయనలో మూమెంట్ ని? ఆయన డాన్స్ నా, లేకపోతే ఆయన ఎప్పుడైనా కామెడీ? డాన్స్ ఠాగూర్లో వీణ స్టెప్, అది యాక్చువల్గా ఇంద్ర ఉంటుంది, అది ఇంద్రాలో. ఇంద్ర తర్వాత అలాగే ఠాగూర్లో పెట్టారు, మళ్ళీ ఠాగూర్లో. అది ఆ సాంగ్ అవుతున్నప్పుడు మళ్ళీ వెళ్ళేవాడిని. అండ్ ఇంకో విషయం ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోలో అంజీ సినిమాకి ఒకే డ్రెస్ 3 సంవత్సరాలు వేసుకున్నారు ఆయన. ఒక 6 months తర్వాత ఎరా నువ్వు అనుకుంటా కదా ఎప్పుడు వచ్చినా ఇదే డ్రెస్లో ఉంటాడు ఏంటి అని. తప్పదురా, సినిమా కోసం ఈ డ్రెస్ అలా. అయితే అట్లాంటివి 10 డ్రెస్సులు ఉన్నాయి, ఒకటే టైపు 10 డ్రెస్సులు. ఓకే, దాన్ని మారుస్తూ ఉంటారు, కంటిన్యూటీ మిస్ అవ్వకూడదు కాబట్టి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా అదే డ్రెస్ ఉంటుంది, బ్రేక్ అనగానే అది తీసేసి మళ్ళీ ఆ డ్రెస్ తీసేసి సేమ్ మళ్ళీ అదే ప్యాంటు, అదే 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 టీ షర్ట్, లోపల అదే పైన షర్టు. అట్టగా రాత్రిపూట వెళ్ళి కంపెనీ ఇవ్వటం, తెల్లారుజామున 3-4 గంటల దాకా షూటింగ్ చేసావు. ఓకే, 6 గంటలకి ప్యాకప్ చేసేయచ్చు, రేపు వేసుకుందాం అని వెళ్ళిపోవచ్చు. లేకపోతే 9 దాకా షూటింగ్ చేసి రాత్రి రేపు వేసుకుందాం అని వెళ్ళిపోవచ్చు. ఉండేవారు అంతే, ఆయన కమిట్మెంట్. ఇలా కూర్చొని ఉండేవారు అలాగా. అనుకున్నా ఆయనలో మీరు నేర్చుకున్న క్వాలిటీ ఏంటండి? చాలా క్వాలిటీస్ నేర్చుకున్నా, చెప్పాను కదా, ఒక్కటి సరిపోదు ఇది. మీకు బాగా నచ్చిన సినిమా ఆయన చేసిన వాటన్నిటి రిపీటెడ్గా, అంటే మూడ్ బాగాలేదా లేకపోతే మూడ్ బాగుందా, ఈ సినిమా పెట్టుకొని చూద్దాం బాస్తి అని, ఇలా ఏ సినిమా మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు ఆయన బాగా నచ్చింది? నాకు అల్లుడా మజాక ఒకటి, ఓకే, తర్వాత జగద్గురుడు అతలో సుందరి, అండ్ గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ ఒకటి చాలా, అంటే ఆయన స్టైల్ అక్కడి నుంచి మొదలైంది. డ్రెస్సు, యాక్టింగు, డాన్సు, ఇది కాదు ఆ డ్యాన్స్ అంటే అని అనిపించింది. సో అట్టగా నాకు ఈ సినిమాలు, అంతేకాకుండా జనరల్గా ఛానల్లో ఏ సినిమా వచ్చినా నేను అలాగా చూస్తూ ఉంటాను. ఏ హీరోయిన్తో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు మీకు బాగా అనిపిస్తుంది చూడడానికి? ఆయన పక్కన నాకు బాగా నచ్చిన హీరోయిన్స్ అంటే ఫస్ట్ శ్రీదేవి గారు, ఓకే, సోనాలి బింద్రే, ఆ తర్వాత అంటే ఈక్వల్గా డ్యాన్స్ చేసే స్టార్స్ విజయశాంతి గారు, భానుప్రియ గారు, సౌందర్య, రాధ గారు. అంటే ఆయన పక్కన అమ్మో ఈయన పక్కన పర్ఫెక్షన్ చేయకపోతే మనం కనిపించము అని చాలామంది 1కి 4 సార్లు రిహార్సల్ చేసి డాన్సులు ప్రాక్టీస్ చేసి టేక్కి కరెక్ట్గా ఈక్వల్గా ఆయనతో పాటు చేయటం. సౌందర్య గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఎస్పెషల్లీ మీ పాట, దాని గురించి మాట్లాడుకోకుండా ఉండలేము అసలు. ఆ పాట అప్పుడు, ఆ తర్వాత బాస్ దాని గురించి మీకు ఏమైనా కామెంట్ ఇవ్వడం జరిగిందా, లేకపోతే పాట గురించి? సినిమా చూసి, యమలీల సినిమా చూసి ఇంటికి పిలిచి నాకు పెద్ద దండ వేసి బొకే ఇచ్చి చాలా బాగా చేసావురా, చాలా బాగా చేసావు, ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర నుంచి. నంచాకు తిప్పాను కదా, అడిగారు అరే నువ్వు నంచాకు అంటే నేర్చుకున్నావు కరాటే అన్న. లేదనే షూటింగ్ యాప్లో ఖాళీగా ఉన్న రోజుల్లో సోమసుందరం గ్రౌండ్ అని ఉంది, ఆయన ఇంటికాడి నుంచి ఒక 1.5 kilometer. ఈవినింగ్ పూట అక్కడికి వెళ్ళేవాడిని వాకింగ్కి. వెళ్తుంటే అక్కడ ఒక ట్రైన్ నడిచేది.
నంచక్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. అది చూసా, ఏదో బాగుంది, ఓహో ఇలా అంటే ఇక్కడ వస్తుంది పట్టుకోవాలి, ఓహో ఇలా అంటే. మా ఫాదర్ టైలర్, రాజమండ్రిలో థాన్ వస్తుంది కదా, క్లాత్ థాన్, దాని మధ్యలో కర్ర ఉండేది, దాన్ని 2 ముక్కలు కట్ చేశా, అటొక మేకు ఇటొక మేకు కొట్టా, దారం కట్టా. మా ఫాదర్ టైలర్ కాబట్టి గట్టిగా దారం కట్టి దాన్ని ప్రాక్టీస్ చేశా. అట్టగా ప్రాక్టీసు ఆ సినిమాకి ఉపయోగపడింది. అడిగారు కూడా, లేదు ఇలా ఇలా అంటే, అంతేరా మన కృషి, మన పట్టుదల, మన ఆర్టు ఎవరి సొంతం కాదు, మనదే సొంతమే అది అని చెప్పడం జరిగింది. అండ్ అలాగే డాన్స్, అలాగా యాక్చువల్గా సౌందర్య హీరోయిన్ దాంట్లో ఎమ్మెల్యేలో. బట్ ఏంటంటే కొన్ని అనువైన కారణాల వల్ల చేయకపోవటం, అది ఎస్వి కృష్ణారెడ్డి గారు కూడా ఆల్రెడీ ఇంతకుముందు చెప్పున్నారు చాలా ఇంట్రెస్ట్లో. ఆ తర్వాత అనుకోకుండా ఇంద్రజ ఎంట్రీ, ఇంకా అక్కడి నుంచి. బట్ ఒక కమెడియన్కి ఒక మైల్ రాయి అంటే యమలీల. మీలో ఒక హీరోని బయటకు తీసుకురావడం. అప్పట్లో అసలు అలీ అంటే బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కామెడీ, నవ్వు. మీ డైలాగ్, మీ ఎప్పుడు డైలాగ్ నేను కూడా అంటుండే, కాటర్ వెళ్ళి ఈ డైలాగ్ మాత్రం అలీ ఫస్ట్ నాకు ఇదే డైలాగ్ గుర్తొస్తుంది. మీరు కాటర్ వెళ్ళి, మీరు ఐ థింక్ యమలీల రాజేంద్రుడు గజేంద్రుడు అనుకుంటా, ఒక చాట భాష మాట్లాడతారు. ఇది ఒకసారి మాట్లాడరా, విని చాలా కాలం అయింది. చాట ఇప్పుడు కూడా అప్పుడు రే చాట రారా అంటుంటారు. అది సరదాగా అనుకున్నది. అది ఖాళీగా ఉండి థియేటర్లో వెళ్ళి కూర్చుంటే మలయాళం సినిమా వచ్చింది. ఇదేంటిది, నేను తీసింది టికెట్ హిందీ సినిమాకి కదా, మలయాళం వస్తుంది ఏంటి అన్న. చూస్తే అక్కడ 4 స్క్రీన్స్ ఉన్నాయి. అక్కడ ఖాళీగా ఆ టికెట్ కౌంటర్ ఉంటాయి కదా, అందులో చేపెట్టి 1 టికెట్ అన్న ఇచ్చేసాడు. వెళ్ళి చూపించి అక్కడితే ఇంకేళ్ళే అంగే అన్నాడు. అక్కడికి వెళ్ళా, వెళ్తే లోపలికి వెళ్తే ఇంత పిన్నే వరకు ఆర్యం పరిందని వెళ్ళి ఇంత పక్షే అన్న. అయ్యి బాబాయ్ ఇదేంటిది, రేపు వచ్చాం, కమిట్ అయిపోయాము. వెళ్ళి అలా కూర్చున్నాం అంతే. అలా కూర్చొని అలా కొన్ని పదాలు నేర్చుకున్నాం. కానీ వెళ్ళిన సినిమా మాత్రం చాలా పెద్ద హిట్ అయింది. మమ్ముట్టి గారి హీరో, సిబిఐ డైరీ అని చాలా పెద్ద హిట్. అది సఫేర్ థియేటర్లో ఆడింది. అది అలా చూశాను, అరే భలే ఉంది సినిమా ఇది అని. మళ్ళీ పార్ట్ 2 వచ్చింది, మళ్ళీ పార్ట్ 2కి వెళ్ళా. ఆ థియేటర్ పర్మనెంట్ మలయాళం సినిమా అందులోనే ఆడతాయి. మలయాళం అందరూ అక్కడికే వస్తారు. నేను వెళ్ళేవాడిని, వెళ్ళి సినిమా చూసేవాడిని. భాష రాకపోయినా, అర్థం కాకపోయినా, బట్ కంటెంట్ బాగుండేది. సో అట్టగా నేర్చుకున్న 10 ముక్కలు కలిపి మిక్సీలో కొట్టి దాన్ని రాజేంద్రుడి గజేంద్రుడిలో వేసాం అనమాట. ఏమన్నారంటే ఫస్ట్ మీ థాట్ చెప్పినప్పుడు, అంటే మీదే అనుకుంటా కదా ఇట్లా పెడితే బాగుంటుంది, మీరే డైరెక్టర్ గారు చెప్పుంటారు. కాదు, దివాకర్ బాబు గారు రైటర్. జై చిరంజీవి సినిమాకి వారు రైటర్ అన్నయ్య గారిది. అండ్ తర్వాత చాలా సినిమాలకి రాశారు, ఠాగూర్కి దేనికి చేశారట. ఆ తర్వాత నేను ఇంకొక అమ్మాయి మాట్లాడుకుంటూ ఉంటే ఆయన అలా చూసి మీరిద్దరూ మలయాళం మాట్లాడుకుంటున్నారండి అన్న. మలయాళం మీరు మలయాళీసా అన్నారు. మలయాళీస్ కాదండి, తెలుగు వాళ్ళమే, పక్కా ఈస్ట్ గోదావరి అని చెప్పా. లేదా సౌండ్ అలాగే ఉంది అన్నాడు. ఆయనకి ఎందుకు మరి ఆలోచన వచ్చింది, రాజేంద్రుడు గజేంద్రుడిలో ఒక ట్రాక్ అనుకున్నారు, 3 సీన్లు, 3 నుంచి 6 అయినాయి, 6 నుంచి 9 సీన్లు అయినాయి. సో ఆ సినిమాకి అసలు వెళ్తే పెద్ద అసలు రాజేంద్రుడు గజేంద్రుడు. సో అట్టగా పుట్టింది ఆ చాట భాష. అదే మీరు చెప్తుంటే ఒక్కోసారి అప్పట్లో అనుకున్నాం, అంటే ఇది ఏమైనా లాంగ్వేజా లేకపోతే ఏమైనా స్పెషల్గా నేర్చుకున్నారేమోలే, పర్టికులర్ మీ నోట్లో నుంచి తప్పితే ఎక్కడ ఏ ఆర్టిస్ట్ లో నుంచి కూడా కామెడీ ఇదిలో కూడా ఆ భాష వినలేము, విన్నా కూడా సెట్ కాదేమో. నేను కూడా చెప్తా, చిరుత సినిమాకి గెటప్ ఉంది కదా, అవునవును, నచ్చిమి గెటప్, అది ఫస్ట్ చుడిదార్లు పంపించారు. అది వేసుకుంటే వెళ్ళిన తర్వాత ఈ సూట్ కాలేదురా నీకు అన్నారు డ్రెస్. పూరి జగన్నాథ్ గారు కూడా సాటిస్ఫై లేరు, ఏదన్నా కొత్తగా ట్రై చేయి అన్నారు. ఎందుకంటే ఆ ముందు రోజు చరణ్ బర్త్డే, ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చున్నారు. అరవింద్ గారు, చిరంజీవి గారు, రఘురామకృష్ణ గారు, తర్వాత మన అశ్విని దత్ గారు,
వీళ్ళందరూ వచ్చున్నారు. వచ్చినప్పుడు చూపిస్తే లేదు అన్నాడు. పూరి జగన్నాథ్ గారు పిలిచి నాకు కొంత డబ్బు ఇచ్చి, భయ లెక్కల తర్వాత చూసుకుందాం, ముందు నువ్వు వెళ్ళి నీకు ఇష్టమైంది నువ్వు ఎలా ఉండాలంటే ఒక అబ్బాయికి ఐటమ్ తీసేస్తే అదే ఈ క్యారెక్టర్ అనగానే సరే అని చెప్పి వెళ్ళా. మంచి విగ్గు ఒకటి కనిపించింది, 3 రంగులు ఉంది. అది ఒక చిన్న బొమ్మ కేసు ఉంది, అది చూసా. డ్రెస్ ఒకటి వెళ్ళా, అలాగే ప్యాంటు, అలాగే షూ, వాచ్, బ్యాగ్. ఆ బ్యాగ్ ఎవరు ఇచ్చారనుకుంటున్నారు? పూరి జగన్నాథ్ గారు వైఫ్ కొనుక్కున్నారంట. గెటప్ చూడగానే ఆవిడ ఇమ్మీడియట్గా షూటింగ్ నుంచి వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకొచ్చి, అన్నయ్య మీకు సెట్ అయింది, ఇది మీరు వేసుకోండి బాగుంటుంది. ఎందుకంటే ఆ బ్యాగు డిజైన్ కూడా ఇంతే అవునవును, అది వేసుకున్నాం. అంటే అంతే, ఒక్కొక్క సినిమాకి ఆ గెటప్ ఎలా కుదురుతుందో తెలియదు, ఏ క్యారెక్టర్ హిట్ అవుతుందో తెలియదు, అంతే. సో అది హిట్ అవ్వాలని రాసిపెట్టింది ఆ క్యారెక్టర్. ఇప్పుడు కూడా థాయిలాండ్ వెళ్తే నేనే గుర్తుకొస్తానంట, చాలా మందికి చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతుంటే నేను కనబడతానంట వాళ్ళల్లో, చెప్తూ ఉంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైలాగ్ ఎక్కడ వినిపించినా కూడా మీ గెటప్ ఫస్ట్ గుర్తొచ్చింది. మీరు చేసిన కామెడీ కూడా తర్వాత ఫస్ట్ మీరు ఆ గెటప్ లో నడుచుకుంటూ వస్తారు. అసలు ఆ సీన్ చూసి పడి నవ్వే అసలు థియేటర్ లో. సో అది ఆ గెటప్ వేసుకొని వెళ్ళా, అసలు పట్టుకొని అరే చాలా బాగుందిరా, చాలా బాగుందిరా, ఇది కాదురా గెటప్, ఇలా ఉండాలిరా అని చెప్పి ఆ తర్వాత ఇంక అక్కడి నుంచి కాస్ట్యూమ్ వాళ్ళు, సార్ మేము కొంటే మాకు తెలియదు సార్, ఏం కొనాలి అర్థం కావట్లేదు, మీరే రండి సార్ అంటే ఒక 2 days నేనే షాపింగ్కి వెళ్ళి, ఎందుకంటే దగ్గర 8 డ్రెస్సులు కొన్నాం. పైగా అవి కొన్ని సరిపోయి కావు, అవి కొన్ని ఓపెన్ చేసి మళ్ళీ నాకు నా పైన ఉపయోగించి సాయంత్రం ప్యాకప్ అయిపోగానే కాస్ట్యూమ్ పట్టుకుని రెడీ ఉన్న రూమ్ దగ్గర, ఏంటంటే ట్రయల్ సార్ అని, సరే అయితే ఓకే. సో అట్టగా అది జరిగింది అనమాట. మీ కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికీ 1200+ మూవీస్ చేశారు. నిజంగా అంటే ఏ ఆర్టిస్ట్ కి కూడా చేసుండొచ్చు బహుశా, కానీ మీరు ఇంత చిన్న ఏజ్ లో స్టార్ట్ అయ్యి, అండ్ ఇంకొకటి ఇందాక అడగడం మర్చిపోయి, పునాదిరాళ్ళు సినిమా తీసింది మీ రిలేటివ్స్ అని విన్నాను. అది విజయవాడ చందన చుట్టాస్ అని, ఓకే, మా ఫాదర్ రిలేటివ్స్ వాళ్ళు. ఓకే, మా ఫాదర్ది మచిలీపట్నం, విజయవాడ మచిలీపట్నం. సో వీళ్ళు విజయవాడలో ఉండేవాళ్ళు వీళ్ళు. అండ్ ఆ సినిమా చేస్తున్నప్పుడు వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు చూసి, ఏ కుర్రాడు బాగున్నాడు, ఈ సాంగ్లో పెడదాం అన్న. సాంగ్లో నుంచి సీన్లో, మళ్ళీ ఆ సీన్లో నుంచి ఇంకొక రోజు, సో అట్టాగా 3 రోజులు చేయటం జరిగింది. సో అసలు ఇది కదా కనెక్షన్ అంటే మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం ఏంది అని అంటే, వీళ్ళిద్దరికి పునాదిరాల నుంచే పునాది గట్టిగా పడింది, ఇద్దరికి సేమ్ మూవీతో, ఇద్దరికి అక్కడి నుంచి స్ట్రాంగ్ గా మీ పునాది అనేది పునాదిరాళ్ళు. బట్ రిలీజ్ అయింది ప్రాణం ఖరీదు అయింది ఫస్ట్. అవునవును, ఆయన కూడా చాలా సందర్భాలు ఇప్పుడు అన్నారు, పునాదిరాళ్లలో పునాది కొంచెం గట్టిగా పడిందిలే, అందుకే ఇంత స్ట్రాంగ్ గా కెరీర్ అని చెప్పి ఆయన కూడా అంటం జరిగింది. సో ఇది కోఇన్సిడెన్స్ అయినా కూడా మీకు కూడా సేమ్ అదే మూవీతో ఉండబట్టి స్టిల్ ఇప్పటి వరకు కూడా మీరు ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారంటే ఆయన అన్నట్టు నిజంగా పునాదే గట్టిగా పడింది, ఆ పేరులోనే ఆ పవర్ ఉంది కాబట్టి అది ఇదైంది. సో ఇన్ని 1200+ మూవీస్ మీరు చేసింది, ఎన్నో ఆటుపోట్లు చూసుంటారు, ఎంతో అంటే ఎంత మహా వాళ్ళకైనా కూడా తప్పదు. సో ఎప్పుడైనా కూడా బాగా బాధపడ్డ సిచ్యువేషన్? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే మనిషికి అన్నీ ఎప్పుడు, అందుకే కదా ఉగాది పచ్చడి ఎందుకు పెడతారు, షడ్రుచులు, తీపి చేదు. మనిషి కెరియర్లో కూడా అదే ఉంటుంది. సో మనిషి లైఫ్ హార్ట్ బీట్ లాంటిది, అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ లేకుండా స్ట్రైట్గా వెళ్తే మనిషి లేనట్టు, అంతేగా. మీరు వెల్ విషర్ అంటే ఆయన మీకు మీలాగా చాలా మందికి, అంటే వాళ్ళు అప్పుడే వచ్చిన చిన్న ఆర్టిస్టులు అయితే ఏంటి, అందరికీ కూడా ఆయన ఇందాక మీ మాటల్లో కూడా విన్నాను, దగ్గరికి పిలిచి ఆయన అభిమానించడం కానీ సపోర్ట్ చేయడం ఇలా చేస్తా అంటారు. మీకు ఎప్పుడైనా వెల్ విషర్ గా చెప్పిన మీ లైఫ్ లో ఏమైనా సజెషన్ ఇచ్చారా బాస్ మీకు? చాలాసార్లు కూర్చున్నప్పుడు మేము షేర్ చేసుకుంటాం. ఓకే, అదే కొన్ని మంచి విషయాలు, కొన్ని జరిగిన విషయాలు. బట్ ఏంటంటే భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అది రెడీగా ఉంటుంది అక్కడ. ఇది నీకు, ఇది వారికి, ఇది దట్స్ ఇట్. సో ఇది బట్ ఇన్ని వసంతాలు అయినా కూడా ఇంకా ఆయనలో తపన ఎక్కడ కూడా తగ్గని ఎవరు కూడా. ఎస్
ఆయన చాలా వాటిల్లో అంటే మ్యాథ్స్ ఇప్పుడంటే కొంచెం సోషల్ మీడియా ఎక్కువ ఉంది, షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కదా, లేదు. సో అప్పుడు ఆడియన్స్ కి ఇప్పటి వరకు తెలియంది, మీకు తెలిసింది ఆయన గురించి ఏదైనా విషయం చెప్పమంటే ఏం చెప్తారు? ఒకరోజు బ్రహ్మానందం గారు అన్నయ్య షూటింగ్లో ఉన్నారు. అరే ఇంట్లో ఎవరు లేరు, అందరూ చెన్నై వెళ్ళారు, ఈరోజు ఈవినింగ్ డిన్నర్ మనం కలిసి చేద్దాం అని వెళ్ళి కూర్చున్నాం. ఏసీ రూమ్లో మంచి మంచి సోఫాలు ఉన్నాయి. ఆయన ఎందుకో నేల మీద కూర్చోవాలనిపించిందండి. నేల మీద వెళ్ళి కూర్చున్నారు, మేము కూడా కూర్చున్నాం. అప్పుడు బ్రహ్మానందం గారు ఒక మాట చెప్పాడు, అరే నాకు ఏదన్నా ఒక పెద్ద సినిమా హిట్ అయితే, నాకు ఏదైనా ఒక అవార్డు వస్తే, లేదా ఒక డాక్టరేట్ వస్తే నేను నేల మీద పడుకుంటాను వెళ్ళి అన్నాడు. చిరంజీవి గారు దానికి ఎందుకు పడుకుంటావు అని అడిగారు. ఏమీ లేదు, ఈ ఇచ్చిన అవార్డులు, ఈ వచ్చిన పేరు నా నెత్తి మీద ఎక్కకుండా దాన్ని అక్కడే వదిలేస్తాను, మంచి అలవాటు అండి ఇది ఇలా కూర్చోవటం అని బ్రహ్మానందం గారు చిరంజీవి గారు చెప్పడం. నేను ఇప్పుడు ఇలాగే కూర్చుంటాను రా, సోఫా దగ్గర కూడా కిందే కూర్చొని సోఫా దగ్గర చేయి పెట్టుకుని అలా కూర్చుంటాను అంతే. ఎందుకంటే మనకి అది అలవాటైంది, ఇది కాదు, ఇది శాశ్వతం కాదు, అదే శాశ్వతం మనకి. ఆ మాట గుర్తుంటుంది. ఆయనతో చాలా మెమరీస్ అసలు మీకు, ఒకటి కాదు రెండు కాదు. ఎన్నేళ్ళ అంటే ఐ మీన్ ఆయన పునాదిరాలతో మీ ఇద్దరి కెరీర్ స్టార్ట్ అయింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఇద్దరి బాండింగ్ ఎన్నేళ్ళు? నేను ఇండస్ట్రీకి వచ్చి 46th year. ఓకే. సో నాకంట 1 year ముందు అనే వచ్చింది, 77 అనుకుంటాను. సో అట్టాగా చూసుకుంటే 40 years మా అనుబంధం. అండ్ ఒక రోజు కోసం చెన్నై వెళ్ళాము షూటింగ్కి, ఖైదీ నెంబర్ 150. అరే షూటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇదే కారులో, బెంచ్ కార్ వచ్చింది పాపదే, అల్లుడు గారు పంపించారు. కారు వచ్చింది, ఇందులో నువ్వు నేను మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు. అట అయిపోయింది, ప్యాకప్ అయిపోయింది, దైకు అన్నారు. మీ ఇద్దరు కారులో కూర్చున్నాం, అటు ఆయన ఇటు నేను. ఆయన అటు చూస్తున్నాను, ఇటు చూస్తున్నా. ఎందుకు చూస్తున్నామంటే బెంజ్లో ఎక్కాం వెళ్తున్నాం, ఆయన అటే ఎందుకు చూస్తున్నానంటే ఆ రోడ్లో నేను ఎన్నిసార్లు నడిచాను, పాత రోజులు గుర్తొచ్చాయి, బస్సులో ఎన్నిసార్లు వెళ్ళాను, సైకిల్ మీద ఎన్నిసార్లు వెళ్ళాను, నడుచుకుంటా ఎన్నిసార్లు వెళ్ళాను. అటు చూస్తున్నారు, నేను ఇటు చూస్తున్నా. మీరు కూడా సేమ్ థాట్ తో చూస్తున్నారు. ఒక 10 to 12 minutes మళ్ళీ తిరిగాం. నన్ను చూశారు, ఏంట్రా పాత గుర్తుకొస్తున్నాయా అన్నారు. న్యాచురల్ ఇదే కదా, అందుకనే రమ్మన్నాను అని చెప్పి కూర్చొని ఇంటికి వెళ్ళి, పాయ అంటే చాలా ఇష్టం. మీరు అలవాటు చేశారా? కాదు, ఆల్రెడీ ఇంట్లోనే పాయ చాలా ఇష్టం. ఓకే ఓకే. చెన్నై నుంచి కదా, ఆ రోజున 2 రకాల నుంచో 3 రకాలు పాయాలు వచ్చినాయి. ఇడియాపం వచ్చింది, రోటీ వచ్చింది. తిని నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరం కలిసి హైదరాబాద్ వచ్చాం. సో అందుకోసం అది అల్లు రామలింగయ్య గారి ఇల్లు, అది డాక్టర్ వెంకటేశ్వర గారు ఉండేవారు. సో ఆ ఇల్లుని మళ్ళీ తీసుకొని రెనోవేట్ చేసి, ఎప్పుడైనా ఫ్యామిలీ చెన్నై వెళ్తే ఆ ఇంట్లోనే ఉంటారు. ఓకే. సో అక్కడ ఉందన్నమాట. ఫుడ్ ఏది ఎక్కువ బాగా తింటారు? అంటే మీరు చాలా సందర్భాల్లో ఆయనకి ఫుడ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, మీతో కలిసి ఖైదీ 150 టైంలోనే ఏంట్రా మీ ఇంటికాడ ఏం వచ్చింది అలా అన్నారు. ఏమన్నా నాకు కూడా తెలియదు, క్యారేజ్ ఓపెన్ చేయనా, ఓపెన్ చేయన్నారు. పాయ వచ్చింది కదరా, నాకు ఎంతో ఇష్టమైన పాయ, దాదా సీను మా అసిస్టెంట్ అబ్బాయిని పిలిచి వేసుకొని, ఇందులో ఏం వేశారు? లేదనే ఇంట్లో చేశారు, మా మదర్ చేసేది, మా మదర్ దగ్గర నుంచి మా వైఫ్ నేర్చుకుంది అన్న. అవునా, కొంచెం అన్నారు. తిన్నారు. సీను అని ఇప్పుడు కూడా స్టిల్ ఉన్నాడు, వంట అబ్బాయి, 22 years నుంచి ఒక్కడే. ఆ సీనుకి ఫోన్ చేసి, అరే నువ్వు పాయ 2 కిలోలు తీసుకో, అలిగారింటికి వెళ్ళు, దాంట్లో ఏం వేస్తారో చూడు, అంతా ఉడికిన తర్వాత హాఫ్ క్యారేజ్లు వేసుకో, హాఫ్ అక్కడ వదిలి రావాలి అని సీను వచ్చాడు మా ఇంటికి. వచ్చి చూసుకొని నేర్చుకొని
వెళ్ళారు. ఇప్పుడు కూడా అదే, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ఆలీ వస్తున్నాడు పాయ చేయండి. ఓకే, అంత ఆప్యాయంగా అంటే మీతో భోజనం చేయడం కానీ ఎన్నో కొన్ని వందల సార్లు కలిసి భోజనం చేస్తుంటాం. ఎంత అంటే చాలా మంది మాటలో ఎలాంటి వ్యక్తి వచ్చినా కూడా ఆయన ఊరి పేరు వాళ్ళ పేరు గుర్తు పెట్టుకొని బాగున్నావని ఆప్యాయంగా తీసుకుంటారంట. సగం ఫిదా అక్కడే, అవును, అంత ఆప్యాయంగా. మీరు అవును, అంటే ఎప్పుడు కనిపించినా కూడా అదే ఉంటుంది, చెప్తున్నాను కదా, ఎక్కడ కూడా తగ్గదు అని. అంటే ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది నేర్చుకున్నాం అంతే. ఇన్నేళ్ల మీ సావాసంలో లైఫ్ లో ఇంకా బాస్తో ఈ మూమెంట్ ఎప్పటికీ నిద్రలో లేపి అడిగినా కూడా ఈ సన్నివేశం మా ఇద్దరి మధ్య జరిగింది ఎప్పటికీ మర్చిపోలేను అది కదా అనేలా ఏదైనా ఉందా మీ ఇద్దరికి? సింగపూర్లో అవార్డు తీసుకోవడానికి వచ్చారు. ఓకే, నేను ఆ ఈవెంట్కి వెళ్ళాను. ఓకే, అప్పుడే ఇల్లు కడుతున్నారు, కొత్త ఇల్లు. దానికి ఫింగర్ పెడితే ఓపెన్ అయ్యే లాక్స్ ఉంటాయి కదా, అవి సింగపూర్లో దొరుకుతాయి. అరే మధ్యాహ్నం నుంచి ఏంటి నువ్వు ఖాళీయానా అన్నారు. ఏనా, ఏం లేదు మన ఇంటికి ఆ లాక్స్ కొనడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా రా అన్నారు. కూడా వెళ్ళాం, ఇద్దరం షాపింగ్ చేసాం. ఓకే, అవన్నీ మొత్తం ప్యాక్ చేసిన తర్వాత అరే ఈ బాక్స్ నువ్వు వచ్చేటప్పుడు తీసుకురా, ఎందుకంటే ఇంకా కొన్ని రాల ఐటమ్స్ ఒక 2 days ఆగి ఇస్తా అన్నారు. ఆయన షూటింగ్ ఉంది, ఆయన వచ్చేసారు. ఓకే, అవి నేను తీసుకొని నేను 2 బాక్సులతోటి సింగపూర్ నుంచి హైదరాబాద్లో దిగి డైరెక్ట్గా ఫస్ట్ వారింటికి వెళ్ళి ఆ 2 బాక్సులు ఇచ్చేసి తర్వాత మా ఇంటికి వచ్చాను. అట్టగా మేము 3 రోజులు కలిసి ఉన్నాం, ఒకే హోటల్లో, ఒకే రూమ్లో. ఓకే. సో ఆయన గురించి మాట్లాడుకుంటే 1 కాదు 2 కాదు, అంటే మీలాంటి అభిమాని అనొచ్చు, లేకపోతే సన్నిహితుడు అనొచ్చు, లేకపోతే ఎంత దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన నటన పరంగా, లేకపోతే ఆయన ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఆయన చూపించే ఆప్యాయత పరంగా చాలా దగ్గరైన వాళ్ళు ఉంటారు. ఇంకొకటి స్పెషల్గా మాట్లాడుకోవాలంటే ఆయనలో సేవా కార్యక్రమాలు. అవును కదా, అసలు సేవా కార్యక్రమాలు ఎంతమంది ప్రాణాలు కాపాడడం, ఆ సేవా కార్యక్రమం, అవును, బ్లడ్ కానీ మొత్తం అది పెడితే బాగుంటుందనే ఉద్దేశం, ఆ థాట్ ఆయనకి రావడం, ఏదో ఒకటి చేయాలి మనం ప్రజల కోసం అనేది అది ఎప్పుడైతే వచ్చిందో, సో అది నిజంగా చాలా గొప్ప పని అది. మీరు ఎప్పుడైనా బ్లడ్ డొనేట్ చేశారు? చేశాను, బ్లడ్ ఇచ్చాను. అండ్ తర్వాత నా బర్త్డే రోజున చాలామంది మన ఫిలిం ఇండస్ట్రీలో డ్రైవర్స్ యూనియన్ ఉంది, ఆ యూనియన్కి ఏ ఆడపిల్లకి పెళ్లి జరిగినా ఆ యూనియన్ డ్రైవర్ పిల్లలకి నా సైడ్ నుంచి 10,000 రూపీస్ ఇస్తాను నేను. ఓకే, ఆడపిల్లకి. అది స్టిల్ ఇప్పుడు కూడా చాలా మందికి ఇచ్చున్నా, వాళ్ళు నా బర్త్డేకి వచ్చి సార్ మేము ఏదో చేయాలనుకుంటున్నాం అన్న. ఏం చేద్దాం అనుకుంటున్నారండి? సార్ నేను బ్లడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను, అక్కడికి వెళ్ళండి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్ళండి అని చాలామంది వెళ్ళారు, బ్లడ్ ఇచ్చారు. ఇచ్చి రాగానే బయట అక్కడే ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక ఫ్రూట్, ఒక వాటర్ బాటిల్. సో అట్టగా ఆల్మోస్ట్ 100 పైన ఇచ్చారు. 100 మంది ఇచ్చారు అప్పుడు. సో ఇట్లాంటి కొన్ని నా సైడ్ నుంచి కూడా చేస్తూనే ఉంటారు. అండ్ కోవిడ్ లో కూడా చాలా మంది ఆక్సిజన్ బ్యాంకులు అయితే ఏంటి, అండ్ మీరు ఇంకా అందరూ కూడా హుద్హుద్ తుఫాన్ అప్పుడైతే ఏంటి, చాలా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మీ వెనక ఆయన ఉండి. అవును, ఇలా అంటే హుద్హుద్ తుఫాన్ కాకుండా కర్నూలులో కూడా ఒకసారి పెద్ద ఇది వచ్చి వాటర్ వచ్చేసి మొత్తం మునిగిపోతే అప్పుడు కూడా ఒక ఈవెంట్ చేసాం. మేము అంతాక్షరి ఆడాం. ఇప్పుడు కూడా ఉండదు అది, గుర్తుంది, నేను మొన్న కూడా చూసానండి. ఆయన సైడు శ్రీకాంత్, వెంకటేష్ గారి సైడు నేనుంటాను. ఒక సాంగ్ కూడా పాడేసి అవి గుర్తులేక దాంట్లో కట్రోలి ఆసుపత్రి పులాసి అని రాంగ్ పడుతున్నారు. అంతాక్షరి సూపర్. మనో గారు ప్లస్ మీ మధ్యలో ఉండి పాటలు పాడి చాలా మంది అటు ఇటు సింగర్స్ ఉండి సరదాగా చాలా కార్యక్రమాలు, అంటే ఒక ఫన్ జనరేట్ చేసి ఆయన అంటే మీ అందరి వెనకాల ఇంకా ఎక్కువ ఫన్ గా ఇది చేస్తే అసలు ఆ స్టేజ్ చూడడానికి ఎంత కన్నుల పండుగగా ఉంటుంది అసలు. అండ్ చాలా హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడడం. అండ్ మీరు ఈరోజు మెగా 870 ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంత ఆనందంగా ఉందో మీరు షేర్ చేసుకున్న విషయాలు వింటున్నప్పుడు కూడా చాలా హ్యాపీ వేసింది. సో ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు మీరు, బాస్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? 60th బర్త్డేకి వెళ్ళా, అప్పుడే 10 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది. అంటే భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలి అంటే మళ్ళీ నా తల్లిని తీసుకొచ్చి ఇవ్వు, చిరంజీవి గారికి
ఒక 1000 సంవత్సరాలు బతికే వరం ఇవ్వు అని కోరుకుంటా. అంతే. సో ఎందుకంటే ఈజ్ గ్రేట్ పర్సన్, లెజెండ్, అండ్ ఎంతోమందికి వచ్చిన ఆర్టిస్టులకి ఇన్స్పిరేషన్. అంటే కష్టపడితే మనం కూడా సాధించవచ్చు అనే ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు, బయట ఉన్నారు. చాలామంది చెప్తుంటారు, సార్ ఎప్పటికీ మా హార్ట్ కోర్ అని చెప్తుంటారు. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఆనందం వేస్తుంటుంది. ఎస్. అండ్ ఇలాగే ఇంకా ఎన్నో బర్త్డేలు చేసుకోవాలి, ఇలాగే ఇంకా ప్రజల్ని అంటే అభిమానిస్తూ ప్రేమిస్తూ సినిమాలు చేస్తూ ఒక అద్భుతమైన నటుడిగా, మంచి ఫాదర్గా, హస్బెండ్గా, బ్రదర్గా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70లో అలీ గారు షేర్ చేసుకున్న ఎన్నో మధురానుభూతుల గురించి ఇంతవరకు చూసాం కదా. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.